హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు లివ్ యువర్ లైఫ్ యూఎస్ఏ తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మా శివరాత్రి సెలబ్రేషన్స్, ఇంకా ఇక్కడ ఎలా మా శివయ్యని డెకరేట్ చేశారు అవన్నీ కూడా చూస్తారు. మరి మీ అందరూ కూడా శివరాత్రి చక్కగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. శివరాత్రి రోజైతే ఉదయం పూట మేము సాయిబాబా టెంపుల్కి వెళ్ళి వాలంటీర్ వర్క్ చేశామండి. ఇలా సహస్రలింగాల కోసం ఈ క్లేతో చిన్న చిన్న లింగాలు అందరం కలిసి చేశాము. తర్వాత దీనిని ఇలా అరేంజ్ చేసుకొని పూజారి గారు సాయంత్రం అయితే పూజ స్టార్ట్ చేసి వాటికి అంతటికి అభిషేకం చేయించి అందరి చేత బాగా పూజ చేయించారండి. ఆ తర్వాత ఇది వేరొక గుళ్ళో అసలు జనాలైతే ఇండియాలో ఉన్నామా అమెరికాలో ఉన్నామా అన్నట్లు తెలియకుండా అంతా ఫుల్ అయిపోయి చాలామంది వెయిట్ చేస్తూ టెంపుల్లో ఉన్నారండి. కానీ మాకైతే శివయ్య దయ వలన ప్లేస్ ఉందండి, చక్కగా కూర్చొని పూజ అంతా చూసుకునే భాగ్యం అయితే దక్కింది. వాళ్ళు చెప్పిన దానికంటే ఒక అరగంట ముందే మనం బయలుదేరి అలా ప్లాన్ చేసుకొని వెళ్తే ఎక్కడా కూడా మనం లేట్ అవ్వకుండా రష్లో ఉండకుండా అలా ప్రశాంతంగా జరుపుకుంటాము ఏవైనా సరే. ఇక్కడంతా కూడా సాయంత్రం పూజకి రెడీ చేస్తున్నాము. ఈసారి శివరాత్రి అయితే మాకు 2 రోజులు వచ్చింది. సో అందరికీ కన్వీనియంట్గా ఉన్న టైంలో చేసుకోవడానికి వీలుగా వచ్చింది. ఏ మంత్రం అయితే చెప్తూ ఏ స్థానం అయితే తగులుతామో ఆ స్థానం శుద్ధి చెందుతుంది. ఎలా చెందుతుంది అంటే అది కూడా తెలుసుకోవాలి కదా. మంత్రం వాయుపూతరం ఎవరో మీడియా నుంచి మనకు ఫోన్ చేస్తాడు, మీకు ఎలా అయిపోతుంది వాడు శబ్దం ఏ విధంగా అందుకోగలుగుతున్నారు మీరు? శ్రద్ధ తరంగాల వల్ల అదే మంత్రం అన్నమాట. ఏ మంత్రం అయితే మనం శ్రద్ధగా భక్తి శ్రద్ధతో చెబుతూ ఆ మంత్రాన్ని పొంది ఏ స్థానం అయితే తగులుతామో ఆ రుద్రతత్వాన్ని పొందుతుంది. ఆ విధంగా మన శరీరం ఒక అంగాలను కూడా తగిలి నమస్కారం చేసుకున్న తర్వాత దశాంగ రౌద్రీకరణం శరీరంలో ఉన్న అంగాలు అంతవరకు అయిపోయింది. మరి చుట్టుపక్కల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా శుద్ధిగా రావాలి కదా.